స్పిరిచువాలిటీ పరంగా ఇన్స్పిరేషన్ ఎవరు అంటే? నువ్వు ఇంకా ఆ గుర్రం ఎక్కలే, అందుకని నువ్వు ఏమడిగినా బౌన్స్ అవుతుంది. తలపా వెనుక నా స్టైల్ కోసమా లేకపోతే చూడలేదు జనాలను ఇన్స్పైర్ చేయడానికి. ప్రేమ ఉంది, భయం, ఒక అబద్ధం, జాలి, అవసరం లేదు, కోపం, దటించు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎలాగోలా బతికేయాలనుకుంటారు చాలామంది, ఇలాగే బతకాలనుకుంటారు కొంతమంది. శాండ్ ఆర్టిస్ట్ నుంచి ఫిలాసఫర్, స్పిరిచువాలిటీ వైపు వెళ్ళి ఎంతో పేరు సంపాదించుకున్న కాంతారీసా గారు మనతో ఉన్నారు. ఆయన హాయ్, నా ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ జూనియర్ నేను. ఇప్పుడు మాది 2009 బ్యాచ్. అంటే పేరు వినడం తప్ప అప్పటికే ఇక మీరు మొత్తం రాష్ట్రాలు దేశాలు తిరిగేసి శాండ్ ఆర్టిస్ట్ అంటే, దాదాపు తెలుగు రాష్ట్రాల్లో శాండ్ ఆర్టిస్ట్ అంటే మీ పేరే. ఇక మీతోటే ఇక స్టాండ్ ఆర్టిస్ట్ అంటేనే కాంతారీసా మొత్తం మంది. ఇక తర్వాత హరికృష్ణ గానీ, వేణుగోపాల్ యాదవ్ తెలుసు, వచ్చిన వాళ్ళే మా బ్యాచ్ కూడా. అంటే మీ అందరూ చేయాలి, ఎవరు సాధ్యమైంది. మనకు ఇంత తిరిగి ఇంత పేరు సంపాదించి ఒకటేసారి ఇటు టర్న్ ఏంటని ఈ స్పిరిచువాలిటీ, యోగా, అప్పుడు ఉన్నది అదే, ఇప్పుడు ఉన్నది ఇదే. కానీ దీని మీద ఎక్కువ ఫోకస్ అయిపోయింది అనిపిస్తుంది. అట్లేముండదు, అసలు ఫోకసే లేదు లైఫ్లో. ఎక్కువ ఫోకస్ పెట్టినాం అనుకో తలనొప్పి వస్తుంది. మనకు స్టార్టింగ్ నుంచి వద్దామన్నా, ఎట్లా అంటే మీకు డ్రాయింగ్ కానీ అది అక్కడ నుంచి అంటే చిన్న అందరు చేసేటట్టు ఏదో చేయాలి కదా మరి. ఇప్పుడు హైదరాబాద్కి ఎప్పుడు ఇవన్నీ చిన్నగా అట్లా కాదు మరి, ఎట్లా ఎవ్వడు చెప్పలేడు. ఎవడు రాసి పెట్టుకున్న డేట్ ఎప్పుడో టైం బాలేక వచ్చింది, వచ్చినాక ఏదో చేయాలనుకుందా. అప్పటి వరకు అవగాహన అంతవరకే చేస్తుంటే అట్లా కాదు ఇట్లా అని ఇంకేదో అనిపించింది. జాబ్ ఉంటే మంచిగా అని రకరకాల ఐడియాస్ మనకు తెలియదు కాబట్టి రకరకాల వ్యక్తులు చెప్పేది వింటున్నామే. ఫైనల్గా అందరిది విని నాకు అర్థమైందంటే ఎవరికేం తెలియదు. ఇప్పుడు నేను నా ఫండమెంటల్ క్వశ్చన్స్ కొన్నే. ఇదేం పెద్ద సమాచారానికి ఫిలాసఫీకి సంబంధించింది కాదు. ఎంత ఉన్నా ఎంత చేసినా డిసప్పాయింట్ అయ్యే లక్షణం ఉందనుకో, వేస్ట్, నువ్వు చేసినంత వృధా. ఇట్లా ఉంది, నీకు ఆస్కార్ అవార్డు వచ్చింది, ఇంటికి వచ్చావు, నువ్వు బెల్లు కొట్టగానే డోర్ తీయలేదు, నీకు డిసప్పాయింట్ అయింది, అయిపోయింది. ఆస్కార్ అవార్డు సెకండరీ అయిపోయింది, నీ డిసప్పాయింట్ అయ్యే లక్షణమే నీకు ప్రైమరీ అయిపోయింది. ఇప్పుడు నేనున్నా, ఐ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఇప్పుడు మామూలుగా శాండ్ ఆర్టిస్ట్ పరంగా బిజీ అప్పట్లో బాగా మంచిగా, దాని నుంచి ఈ స్పిరిచువాలిటీ ఎట్లా అని అప్పుడు కూడా ఇదే ఉందంటే ఇంత లేదు కదా, ఇంత ఒకటేసారి నిద్రలో ఒకలాగా అనిపిస్తావు, మెలకులో ఒకలాగా అనిపిస్తావు, ఆట ఆడుతుంటే కేకలు వేసినట్టు ఉంటుంది. నీ మూల స్థితిలో ఏ మార్పు ఉండదు, అట్లా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి కొంత ఉండొచ్చు కొందరికి, చిన్నప్పటి నుంచి ఒకటి ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత ఎక్కువ వచ్చి. కానీ ఇప్పుడు దీనిలోకి పూర్తిగా మారడానికి బలమైన కారణం ఏదో ఏం లేదబ్బా. ఎట్లా ఉన్నా హ్యాపీగా ఎట్లుంటాం, అసలు ఏం కావాలి మనకు టర్న్ అయ్యే పాయింట్ ఒకటి ఉంటుంది. ఇదే క్వశ్చన్ ఏంది, మనం ఏదో చేయడం వల్ల ఆనందం వస్తుందా, అది చేసే పని మీద, మన దగ్గర ఉన్న డబ్బు మీద, మనం ఉండే ఊరు మీద, మనకున్న రిచ్ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవుతుందా నా స్థితి, లేకపోతే ఇది ఇండిపెండెంట్గా ఒక స్థితి ఉందా అనేది ఒక ఎంక్వైరీ, చిన్న ఎంక్వైరీనే కానీ సంవత్సరాలు దుబ్బింది. నాకు ఆన్సర్ దొరికింది. మీ ఉద్దేశపరంగా ఆన్సర్ ఏంటది? అసలు నీ యొక్క ఆనందానికి నీ దగ్గర ఉన్న డబ్బుకి ఏ సంబంధం లేదు. ఆనందం కోసం పని చేస్తున్న కొద్దీ నువ్వు అలసిపోతావు, ఆనందంగా ఉండి పని చేయి, బాగుంటుంది, అంతే. అది ఇంత చిన్న స్టేట్మెంటే, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లివ్ లైక్ దట్. మొత్తానికి ఇప్పుడు శాండ్ ఆర్టిస్ట్ పరంగా తక్కువ అంటే మొత్తం అన్ని వదిలేసి అంత చేసి వీటి మీద ఎక్కువ ఫోకస్, వీటి మీద ఏం లేదు. యూట్యూబ్ ఛానల్ అన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. లేదు, నేను అప్లోడ్ చేస్తలేను అంతే, మస్తే అట్లేం లేదు. ఏం చేస్తున్నానో ఇప్పటికీ అదే చేస్తున్నా. ఇవి ఓకే, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, ఓకే. శాండ్ ఆర్ట్ కూడా అదంతా ఉత్తదే, పై ప్రొఫెషన్. అది అసలు ఏమి లేకపోతే మనం దమ్మా ఖరాబ్ అయి చచ్చిపోతామేంది. అంటే మనకు మీరు చెప్పడం కూడా ఏంది, ఒక 60-50 ఏళ్లకు చెప్పాల్సిన విషయాలన్నీ అట్లేముండదు. అట్లాంటి విషయాలు నిద్ర లాంటిది ఈ స్థితి, వయసుకు సంబంధించిన విషయం కానే కాదు. ఇప్పుడు ఈ స్పిరిచువాలిటీ పరంగా ఇన్స్పిరేషన్ ఎవరు అంటే దేని ఎవరిని? రమణ ఫోటోలు చూస్తుంటారు, రమణ మహర్షి పెయింటింగ్ వేస్తే సేల్ ఎత్తే వేస్తుంది అంతే. విన్నా రమణ మహర్షి, ఓషో ఇవన్నీ మీకు ఇన్స్పిరేషన్. అట్లా మా బాబాయ్ ఫోటో వేస్తే ఎవరు తీసుకుంటాడు? ఓషో ఫోటో ఉంది అక్కడ, ఇక్కడ రమణ మహర్షి అవుతుంది, సేలబిలిటీ ఉంది. నేను నా కోసం అయితే ఒక్కటి వేసుకుంటా కదా, 3 ఎందుకు వేసిన చెప్పు. స్వామి వివేకానంద, రమణ మహర్షి, ఓషో వీళ్ళంతా ఏంటి స్టార్టింగ్ పుట్టగానే స్పిరిచువల్ చెప్పారు కదా, ఎక్కడో ఒక దగ్గర ఒకటి ఇట్లా ఉన్నదే స్పిరిచువాలిటీ. ఎట్లుంటుంది అన్న అట్లా? స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలుసా? హాయిగా ఉండడం. తనకెళ్ళ పని గారు మాట చెప్పారు ఇంటర్వ్యూలో. అది వదిలే ఫస్ట్ ఇక్కడ నేను చెప్పిన దాని నుంచి ముందుకు. చాలా మంది చెడ్డ వాళ్ళు, అది నాకు తెలియదు, ఏదో ఒక ఇన్సిడెంట్ కావడం వల్ల మంచి వాళ్ళు అయ్యారని. అది ఆయనది, మనకేం సంబంధం. అంటే నేను కూడా ఏంటంటే ఈ స్పిరిచువల్ పరంగా నేను చెప్పేది ఉన్నదే స్పిరిచువాలిటీ ఒకటి, కానీ ఎక్కువ ఫోకస్ దీని మీద ఉంది. ఫోకసే లేదు, రెండోది అయిపోయింది. అది నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను లేదనే చెప్తా. నేనేమనుకుంటున్నా అంటే ఏదైనా ఒక కారణం ఉంటుంది కదా. ఒక్క నిమిషం విను.
రకరకాల విషయాలు వద్దు, శాండ్ ఆర్ట్ని తీసి బొంద పెట్టది ఇరలేదు. ఓకే. అవసరమైతే మళ్ళీ చేస్తా, లేదా చెయ్యను. ఆ చేయడం చేయకపోవడం మీద నా స్థితి ఆధారపడలేదని డిక్లేర్ చేసిన తర్వాత శాండ్ ఆర్ట్ సెకండరీ అయిపోయింది. ఉదాహరణకి నీ ఫ్రెండ్షిప్ ఉన్నా లేకపోయినా ఐ డోంట్ కేర్ అన్న తర్వాత ఫ్రెండ్ సెకండరీ అయిపోయింది. అవన్నీ జస్ట్ బతకడం కోసం ఏదో చేయాలి. ఎలా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్, ఏం చేస్తున్నావు అనేది కాదు. ఎలా చేస్తున్నా అంటే అది ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకుని చేస్తున్నా. ఐఎమ్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీథింగ్. ఇదొకటి నేను చెప్పేది. ఏంది, స్పిరిచువాలిటీ ఉంది, నువ్వు వేరేది ఏమి లేదు. ఇక్కడ నేలనే ఉంది. నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టు, నేలనే ఆధారం. అట్లా నీ యొక్క ఆధ్యాత్మికతని నీకు నాకు ఆధారం, కుక్కకి పిట్టకి పిల్లికి కూడా ఆధారం. అదేంది, నిరంతరము ఎడతెగని హాయిని అనుభవించడం. ఇది నీకు వద్దా? మనకు టైం దొరికినప్పుడు చేస్తాం. నీకు ఉందో లేదో నాకు తెలియదు, నువ్వు కోరుకుంటావా లేదా? కోరుకుంటా, కానీ ఎప్పుడు హాయి అంటే ప్రశాంతంగా ఉంటే హాయి, అంతే కదా. ప్రశాంతత అనే పదం వాడలే కదా. అంటే మనకి ఏది నచ్చితే అదే హాయి. హాయిగా ఉండడం అంటే ఏమిటి అసలు? ఎంక్వైర్, తెలుసుకో. అదే స్పిరిచువాలిటీ అంటే. సర్వకాల సర్వావస్థల్లో నువ్వు ఎవరి సమక్షంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, చివరికి మరణించబోతున్నా నీ హాయి పోవడం లేదు. దట్ ఈస్ స్పిరిచువాలిటీ. వీటి వల్ల మనకు వచ్చే ఉపయోగం అంటే సమాజానికి ఉపయోగం ఏంటి? సమాజం ఎక్కడిది? నువ్వు హాయిగా ఉంటే అందరూ బాగుండరా? ఎంతో ఉపయోగం అనుకున్నావు. ఇప్పుడు భూమి హాయిగా తిరుగుతుంది, అందుకే మనం వచ్చి బిల్డింగ్ కడుతున్నాం. అది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి ఇట్లా ఊగింది అనుకో, నువ్వు ఎంత పెద్ద ఆర్కిటెక్ట్ అయినా కట్టగలుగుతావు. నువ్వు హాయిగా ఉండడం అనేది నిజంగా జరిగితే అనంతమైన పని జరుగుతుంది. నేను తెలుసుకుంది ఏంటంటే శాండ్ ఆర్ట్ నుంచి మైండ్ ఆర్టిస్ట్ అయిపోయింది. లేదు, ఏదో మాట వరుసగా అంతే. ఆర్టిస్ట్ అనేది వెరీ లిమిటెడ్. ఆర్టిస్ట్ ఉన్నా లేకపోయినా ఏం కాదు ఈ భూమి మీద. చాలా మంది ఆర్టిస్టులు కూడా చూస్తున్నారు ఇప్పుడు. అంటే ఒక రకమైన స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మికత గురించి ఎక్కువ చెప్పడం, అది వాళ్ళతో మనకు సంబంధం లేదు. సంబంధం అంటే పోల్చడం అని కాదన్నది చెప్తున్నా. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక రకమైన స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక చాలు, ఎంతో పేరు సంపాదించాం, ఎన్నో చేసాం అంటే ఆ తరహాగా. అసలు పేరు అనే పేరుని బొంద పెట్టాలి. మనకున్న పేరేం పేరు రా బాబు, అసలు అది పేరే కాదు. తోట రమేష్ మాతో చెప్పేవాడు, రేపు అన్న షూట్ ఉంది, రేపు అటు పోతున్నాం, ఫ్లైట్ లో ఇటు పోతున్నాం. ప్రత్యక్షంగా అంటే నేను లైవ్ గా బస్ ఎక్కిపోతే ఎట్లనో, విమానం ఎక్కిపోతే అట్లనే, అంతే. నేను లైవ్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం, కలవడం కూడా ఇదే ఫస్ట్ టైం. అంతకుముందు ఎప్పుడు కానీ లేదు. అంటే అన్న అంత అది మనం ఏదో అట్లా అని అంటే ఒక ఇన్స్పిరేషన్ లాగా వాడికి అనిపించేది, నాకు లేదు అటువంటిది. నాకు కూడా అనిపించలే కదా. ఇప్పుడు మామూలుగా చెప్తున్నా కదా, ఇప్పుడు మనం డైరెక్ట్ మాట్లాడుకుంటే అంతే కదా. అంతే, ఏం లేదు. నువ్వు అడిగిందంటూ రకరకాల ప్రశ్నలు వేస్తున్నావు, కానీ మూలంలో ఏముంది? హాయిగా ఉండడమే ఉంది. ఇప్పుడు ఈ క్షణం నీకు హాయిగా ఉందా లేదా? కూర్చుంటే ఏది అంటే కూర్చుంటే హాయిగా ఉందా లేదా? నాకు కొంచెం మరి హాయిగా ఉంటే కూర్చో. అదే దట్ ఈస్ స్పిరిచువాలిటీ. అంటే కాకుండా నువ్వు ఇంటర్వ్యూ కోసం ఇట్లా పెట్టాడు, నెక్స్ట్ రాత్రి అంతా ఇబ్బంది పడాలి. ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని ఇట్లా ఉంటే హాయిగా ఉందనుకో, కెమెరామెన్ అటు ఇటు తిప్పుకుంటాడు. నువ్వు హాయిగా ఉండట్టు చూసుకో. అట్లా నిరంతరం నీ మాట నువ్వు వింటున్నావు, నీ శరీర ధర్మాన్ని నువ్వు వింటున్నావు. నాకు ఇంకో హాయి అన్నారు కదా, ఆ హాయి వల్ల మరి ఇతరులకు ఇబ్బంది అవుతుంది. మన హాయి చూసుకుంటే అస్సలు కాదు. నువ్వు ఉండకుండానే చెప్తున్నావు స్టేట్మెంట్. ఎందుకన్నా ఇప్పుడు ఇటు కాల్ చెప్పాను అనుకో, అది హాయ్ అన్నారు. నువ్వు జరుపు. నువ్వు అనుకుంటున్నావు ఏ ఇబ్బంది, ఆయన అటు తిరిగి కూర్చుంటాడేమో. నువ్వు ఎందుకు ఊహిస్తున్నావు ముందే? అట్లాంటివి చేస్తే అట్లా ఉంటుంది కదా. నువ్వు ఇంకా చేయనే లేదు, ముందే ఎందుకు ఊహిస్తున్నావు? బిల్డింగ్ కూలితే ఊహించకు. ఇట్లాంటివి బిల్డింగ్ కూడా ఏది ఊహించకు. నాకు అర్థం కాదు అంటే ఇంత ఎట్లా ఒకటేసారి టర్న్ అనేది ఇప్పటికీ ఏం లేదు. ఇట్లే ఉన్నా. నువ్వు అప్పుడు ఇంటర్వ్యూ చేస్తే ఇట్లే ఉంటుండే. నాకు మీ ఇంటర్వ్యూలో ఒకటి నచ్చింది, ప్రపంచంలో అసలు ఏది తీసిపడైన పదం ఉండదు, ఎవడు మాట్లాడినా దాన్ని తీసుకోవచ్చు అని. అవును, అంటే చెత్త అనేది ఉండదు పదం. నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు. అంటే ప్రతి వాడు అందంగా చెప్పడం, కన్విన్స్ చేయడం అది కాదు మన డ్యూటీ. నువ్వు జస్ట్ ఇప్పుడు బాగుండు అని, నువ్వు జస్ట్ బాగుండండి, కంప్లైంట్ లేకుండా జీవించు, ఉన్నదాన్ని పరిపూర్ణంగా మొదట అనుభవించు, సాటి మనిషిని నీతో సమానంగా చూసుకో. ఫిలాసఫీగా కాదు, స్టేజ్ ఎక్కినప్పుడు ఈ కథలన్నీ చెప్తా, దిగిన తర్వాత వాడేవాడు వీడోడు ఇట్లా కాదు. నీ యొక్క జీవన విధానంగా మారినప్పుడు నువ్వు నిజంగా బాగుంటావు, నీ చుట్టూ నిజంగా బాగుంటుంది. సో అందరూ హాయిగా ఉంటే ప్రపంచం అప్పుడే ఇంకా బాగుంటుంది. దీనికి అయితే మీకు మామూలుగా చిన్నప్పటి నుంచి ఇటువంటి అందరికీ ఉంటుంది. ఇది ఒక కుక్క ఉంటుంది, అది ఒక మూల చూసుకుని హాయిగా వండుకోదా? ఎప్పుడన్నా ఏదైనా కుక్కను చూసినావు ఇట్లా ఇనుప చువ్వల మీద వండుకోవడం? ఇట్లా గేట్ ఉంటుంది కదా, గేటుకి ఇట్లా చువ్వలు ఉంటాయి కదా, దాని మీద ఎప్పుడన్నా ఒక పక్షి పడుకోవడం చూసినావా? కుక్క పడుకోవడం చూసినావా? కష్టం. అది ఎందుకు పడుకోదు అంటే హాయిగా ఉండదు, గుడ్డి గుచ్చుకుంటూ ఉంటుంది. అంటే ప్రకృతి స్థితిలో ఒక సహజమైన హాయి ఉంది, నెమ్మది ఉంది, పోలిక లేదు. ఇప్పుడు మీ హాయి మీకు నచ్చినట్టు మీరు బతకడం, నచ్చడం నచ్చకపోవడం కదా. హాయిగా ఉండడం అనేది జస్ట్ నచ్చడం నచ్చకపోవడానికి కూడా అతీతం. అది ఇప్పుడు నేను ఇట్లా హాయిగా నచ్చి కూర్చున్నాను ఏంది, ఈ క్షణం బాడీ చెప్తుంది ఎట్లా కూర్చోవాలి, కానీ నచ్చడం అంత టైమే లేదు. ఊరికే ఫిలాసఫీగా అంటే చెప్తారు పిచ్చోళ్ళు. అంటే మీ మీద ఎవరి ప్రభావం లేదు? ఓషో, రమణ మహర్షి, నాకు వాళ్ళంతా ఇష్టం. ప్రభావం ఎందుకు?
ప్రభావం ఉంటే ప్రభావం గోసి ఉంటది పెట్టుకొని కదా. కూర్చోపోదు. నాకు చాలా మంది ఇట్లా రమణ మహర్షి ఆ ఫోటోలు అవి చూస్తుంటే నాకు ఒక వింతగా అనిపిస్తుంటది. తెలియక నా అట్లా నా ఆహా, నాకు మీరు నన్ను మళ్ళా అటు తిప్పుతున్నారు. మనకి ఎందుకు తెలియదు, నా ఒపీనియన్ కింద అనుకోవచ్చు కదా. నా ఒపీనియన్ కింద అనుకోవచ్చు కదా, తెలియకపోవడం. నేను అంటున్నది ఒపీనియన్ ఉండదు తెలిస్తే. అట్లుండదు నేను అన్నా. నిజంగా ఇప్పుడు ఉదాహరణకి ఏ విషయం నీకు పరిపూర్ణంగా తెలుసో దాని పట్ల ఒపీనియన్ ఉంటుందా? దాని మీద కూడా ఉండదు ఒపీనియన్. దాని మీదనే ఉండదు ఒపీనియన్. ఒపీనియన్ ఎప్పుడు వస్తుంది? హాఫ్ నోయింగ్. సినిమా గురించి ఒక ఒపీనియన్ ఉంటుంది, సినిమాకి పోయించిన తర్వాత ఒపీనియన్ ఎందుకు తెలిసిపోయింది కదా, మళ్ళీ ఒపీనియన్ ఎందుకు? నేను అనుకుంటుందని చూసినా బట్ నా ఒపీనియన్ ప్రకారం అనేవాడు అన్నాడు. చూసినా బాగాలేదు బాధకథం, చూసినా బాగుంది. ఒపీనియన్స్ ఉండవు, అనుకోవడాలు అట్లా ఏముండదు. నీ ప్రతి పదంలో తెలిసిపోతుంది నువ్వు ఎక్కడున్నావు అనేది. ఇది ఎప్పటి నుంచి అన్న ఇట్లా మ్యూజిక్ మీద? ఇదే ఒక 8-9 సంవత్సరాలు అయింటుంది. ఒకసారి పల్లవి టీవీ వాళ్ళ కోసం ఇది ఒక రాగం. తెలియదు అన్న నాకు. ఎందుకంటే రాగాల తెలియదు, గురించి తెలియదు. గాలి ఉంది, అనుభవించడం వరకు అదేమిటో తెలియదు మనకు. అంటే మ్యూజిక్ పాటలు ఇస్తాం కానీ రాగాలు తెలియదు మనకి. పాట వేరు. ఇప్పుడు ఇదే సినిమాలో ఇదే రాగంలో స్వాతి కిరణం ఈ పాట అందరికి తెలుస్తుంది. అంటే పాట తెలుస్తుంది మనకు, రాగం తెలియదు. రాగాలు. కానీ చాలా మంది ఆర్టిస్టులు మ్యూజిక్ వైపు కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకు మన బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఎవరు ఏవైనా చేయని, అది కాదు క్వశ్చన్. అది చేస్తున్నది ఎందుకో అది క్వశ్చన్, అది కావాలి. ఇప్పుడు నేను వైలిన్ నేర్చుకుంటున్నాను, నువ్వు వైలిన్ నేర్చుకుంటున్నావు, రెండు చూడడానికి ఒకలా కనబడవచ్చు. నేను ఊరికే నేర్చుకుంటున్నాను, నువ్వు వైలిన్ నేర్చుకుంటే డబ్బులు వస్తాయంట అని నేర్చుకున్నావు. వైలిన్లో సమస్య లేదు, ఆ నేర్చుకునే వైఖరి నిన్ను సమస్యలకు తీసుకెళ్తాయి. అందుకని ఆర్టిస్టులు శాండ్ ఆర్ట్ చేస్తారా, వైలిన్ నేర్చుకుంటారా, లేకపోతే ఫ్లూట్ నేర్చుకుంటారా, ఏం నేర్చుకుంటే ఏమి, గోడకు తలగుద్దుకుంటే ఏమి, డజంట్ మ్యాటర్. ఎందుకు నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేది స్పష్టత రావాలి. నేను చెప్తున్నది ఏం చేస్తున్నాను కాదు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు. ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నావు అనేది నీ హోల్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఏం మాట్లాడతావు ఇర్రెలెవెంట్, ఎందుకు మాట్లాడుతున్నావు మొత్తానికి ఫిలాసఫీ నుంచి. ఫిలాసఫీ కాదు ఇది. ఏది ఆచరిస్తావో అది ఫిలాసఫీ కాదు, ఆలోచిస్తూ కూర్చున్నది ఫిలాసఫీ. నమ్ముతారా దేవుడు? నమ్ముతారా? నమ్మకూడదు దేన్ని. నువ్వు నీ ఎడమ చేయని నమ్ముతావా? ఎడమ చేయనా నమ్ముతావు కదా. నువ్వు ఉంటే ఎందుకు నమ్ముతావు? ఉంది, అది నువ్వు నమ్మకం ఏంది? మామూలుగా దేవుడు దేన్ని నమ్మకూడదు. జో హే ఓ హే, నమ్మడం ఏమిటి అసలు? నీకు భాషలో ఒక మ్యాజిక్ ఉంది. ప్రతి పదానికి రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి ఒరిజినల్ మీనింగ్, ఒకటి దాని షాడో మీనింగ్. ఇట్లుంటుంది. మనిషి తన సౌలభ్యాన్ని బట్టి ఇదని ఎంచుకుంటాడు, ఇదని ఎంచుకుంటాడు. రెండు ఎప్పుడు చెప్పు. నాకు దేవుడు అంటే నమ్మకం అని ఇది ఎంచుకున్నాడు కదా, దాని షాడో మీనింగ్ ఏంటంటే నాకు దేవుడు ఉన్నాడు అని డౌట్ ఉంది అని చెప్పి. నమ్మకం అంటే నథింగ్ బట్ డౌటే. నాకు చాలా నమ్మకం ఉద్యోగం వస్తుందంటే చాలా డౌట్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు అనుకో, ఊరికి ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు సినిమా అవకాశం వస్తుంది నమ్మకం ఉందని అననే అన్నాడు. ఎందుకు? అలానే ఉంటాయి కదా ఛాన్సులు. అతను అక్కడే ఉన్నాడు, ఆ క్షేత్రంలో ఉన్నాడు. అందుకని తన జీవితంలో నేను సినిమా అవకాశం కోసం ఎదురు చూస్తున్నా అనే స్టేట్మెంట్ వాడే అదృష్టం లేకుండా పోయింది. ఎందుకంటే అవకాశాల మధ్యనే ఉన్నాడు. ఎవడు వాడతారు ఆ పదం? ఎవడైతే ఆ సినిమా అనే దానికి సత్య దూరంలో ఉన్నాడు, ఎవడి దగ్గర డబ్బులు లేవు, అట్లాంటి వాడు అవకాశం వస్తే ఎదురు చూస్తాడు. నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉందంటే డౌట్ ఉందని. ఎవడెవడు భయంకరంగా నమ్మకం ఉందని చెప్తున్నాడు, వాడు భయంకరంగా డౌట్ ఉందని చెప్తున్నాడు. దేవుడు అంటే నమ్మకం ఉన్న వాళ్ళంతా దేవుడు ఉన్నారా లేదా అనే డౌట్ తోటి. అసలు
నమ్మకం ఉందంటే డౌట్ ఉందని నువ్వు అన్నదానికి నేను క్లియర్ చేయడం. సో నాకు ఏ నమ్మకాలు లేవు. ఇప్పుడు పుస్తకాలు రాశారు కదా చేతి రాతతో, కొత్తగా అంటే ఇది చేతి రాతతో అంటే ఇప్పుడు అవి కాపీలు లిమిటెడ్ కాపీలా లేకపోతే అట్లేం లేదు, మనం ప్రింట్ చేసేది మనం రాసేది ఒక్కటే అదంతా మళ్ళీ ప్రింటింగ్ చేసుకోవచ్చు. మరి ఎందుకు ఆర్జీవి మీదే మొదటి బుక్? మొదటి బుక్ ఆర్జీవి. బ్లూ బుక్ అని పేరు ఎందుకు? అంటే ఏదైతే అనంతమైందో దానికి బ్లూ అని చెప్పు. ఆకాశం అనంతం, ఆకాశం రంగు అట్లా నీలం రంగు అంటూ ఉంటుంది. రంగు బలవరం అనంతమా? ఫిలాసఫీ అనంతం. ఓకే ఓకే. మనిషి ఎప్పుడు అనంతం కాదు, మనిషి మూర్ఖత్వం అనంతం. మనిషి మూర్ఖత్వం అనంతమే, సంతోషం అనంతమే. సంతోషం అనంతంగా ఉంటుంది, మూర్ఖత్వం ఒకటే అనంతమా? చీకటి అనంతంగా ఉంటుంది, మూర్ఖత్వం అనంతం, అజ్ఞానం అనంతంగా ఉంటుంది, జ్ఞానం అనంతం కాదు. జ్ఞానం ఎప్పుడు లిమిటెడ్. అందుకని నేను నా ఆత్మదర్శనం పుస్తకంలో రాసిన అఖండమైన వెలుగులు జిల్లే అంతులేని అజ్ఞానంతో ఈ బుక్ రాస్తున్నాను. నిజంగా నా అజ్ఞానమే వెలుగుతుంది, నా జ్ఞానం అంత వెలుగదు. పుస్తకాలు ఎన్ని వందల పుస్తకాలు మీరు కూడా ఒక 100-200 చదవడమా? అట్లా చెప్పడం కష్టం. అట్లా చెప్తావు, ఎవడు లెక్క పెట్టుకోడు ఎవడు. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం తిన్నావా, ఎన్ని ముద్దలు తిన్నావు, అట్లా చెప్పలేము కదా. అట్లే సేమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. అంటే నువ్వు నేను ఒక్కటే. నువ్వు తిన్నప్పుడు లెక్క పెట్టుకోవట్లేదు, స్నానం చేసినప్పుడు ఎన్ని చెంబులను లెక్క పెట్టుకుంటావా? అది నీ జీవన విధానంలో ఒక భాగం. లెక్క ఎప్పుడు పెడతావు? చాలా కష్టపడితే వచ్చేదా లెక్క పెడతావు నువ్వు. అనంతంగా వస్తున్నప్పుడు లెక్క పెట్టుకోవడం ఉండదు. ఎందుకు పుస్తకాలు ఎక్కువ అని అడిగిన అంటే పుస్తక భాష ఎక్కువ కనిపిస్తుంది మాటల్లో. అట్లేం లేదు, పుస్తక భాష కొంచెం అట్లా సంస్కారవంతమైన భాష ఉంది, పుస్తక భాష ఏం లేదు. అందరికి అర్థం కావాలి కదన్నా అది. అది నాకు సంబంధించి అర్థమైతే ఓకే, లేకపోతే ఎవడు పట్టించుకుంటాడు వేరే వాళ్ళ గురించి, లైట్ తీసుకో. ఇప్పుడు ఎవడు వింటుండో తెలియకుండా ఎట్లా చెప్తావు అర్థమవుతుందా కాదా? అది కూడా వస్తుంది. ఇప్పుడు మనం చెప్పే కాన్వర్జేషన్ అంత ఇంపార్టెంట్ కాదు, వన్ స్టేట్మెంట్ని పట్టుకుంటాడు ఎవడైనా తెలివైన వాడు. మనకి ఏ కాన్వర్జేషన్ ఏముంటుంది, ఎంజాయ్ చేయడానికి కాన్వర్జేషన్ అంతే. కాస్త నవ్వుకున్నాం, వాయిల్ని వాయించడం ఎంత కాదు. ఇప్పుడు నిజంగా మన కాన్వర్జేషన్ అర్థం చేసుకునేవాడు హీ విల్ హోల్డ్ ఆన్ టు వన్ స్టేట్మెంట్. ఇప్పుడు మేబీ ఎవడన్నా అట్లా ఒక మాట పట్టుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఉంది, అజ్ఞానం అనంతంగా ఉంటుంది, జ్ఞానం లిమిటెడ్. ఇది పట్టుకోవచ్చు, ఇది ఉపయోగపడుతుంది. అన్ని పనులు సమానంగా చేయి, ఆనందంగా ఉండే పని చేయగాని పని కోసం పని చేస్తూ ఆనందపడదు. ఇది పట్టుకున్నాడు అనుకో ఉపయోగపడుతుంది, అట్లా ఉపయోగపడుతుంది కాన్వర్జేషన్. ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోలు ఇప్పుడు అష్టావక్ర మార్గం స్టార్ట్ చేశారు కదా చాలా. ఇవన్నీ అంటే ఎందుకు వస్తాయి ఇవన్నీ? అంటే ఇప్పుడు అడిగిన పిట్టను ఎందుకోసం కూస్తున్నావు అని అడుగు వచ్చిన అది ఒకవేళ అదేం చెప్తుంది చెప్పు. అంటే ఇక్కడ ఇంకో పదం వాడితే బాగుంటుంది, నేనైతే వాడతాను, నాకు బూత్ అనేది ఏమి లేదు. చెప్పండి అవయవం అంతే. సో నా చెవిలో పానం ఉన్నంత వరకు నేను అరుస్తా అంటది అది. ఆ చెవు దగ్గర ఒక బూతు పెట్టుకోను అంటది అంతే. కానీ దాని శ్రోతలు లేరు, దానికి అరవాలని. మీకు సబ్స్క్రైబర్లు వాళ్ళందరూ ఈ క్షణం పీకిన ఐ డోంట్ కేర్. నేను నా జీవితంలో అడగలేదు సబ్స్క్రైబ్ చేసుకో, నేను బందీ అయ్యి లేను, అస్సలు లేను. ఈ క్షణమే సబ్స్క్రైబర్స్ పోయిరనుకో అయినప్పటికీ నీ జీవితం కొనసాగుతుంది. రేపు కూడా అష్టావక్ర గీత నెక్స్ట్ చాప్టర్ చెప్పవలసిందే. ఎవరో వింటున్నారని నేను చెప్పడం లేదు, నాకు చెప్పాలనిపిస్తుంది. అదొక మాధ్యమం అంతే. నాకు ఎవరో వింటున్నారంటే నేను ఇరకపోను. అంటే నా లిబరేషన్ మళ్ళీ నన్ను ఇరిగేయడానికి వచ్చే అసలు సమస్యే లేదు బ్రదర్. ఊరికే సరదాగా ఎప్పుడన్నా ఎవరన్నా ఈ వీడియో ఎక్కువ చూసారంటే ఎంజాయ్ చేస్తాను, కానీ నేను ఎక్కడ సంఖ్యలు ఇరుక్కుపోలేదు. నా బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయితే చాలు నాకు. నేను ఇలా కూర్చున్నా బాగుంది, పడుకుంటే చిన్న బెడ్ ఉంది బాగుంది, తింటుంటే కంచం ఉంది, ఇంత భోజనం ఉంది బాగుంది. నాకు అంతకంటే ఏం కావాలి జీవితానికి? హైఫై లైఫ్ అవసరం లేదు, అదే హైఫై. అది లేకపోతే అది హైఫై, అది లేకపోతే అట్లా ఉండదు. అది బేసిక్ సెన్స్, అది హ్యూమన్స్ కామన్ సెన్స్. అది అట్లా లేదంటే నువ్వు అసలు యు ఆర్ అన్ఫిట్ టు లివ్. పడుకో తిను మంచిగా, దేవుడే ఇచ్చాడు చిప్ప ఒక్కటి ఇంత కూరేయి అని అడుక్కో. నీకు ఇన్హిబిషన్ లేకపోతే అంతా నీ వాళ్ళని తెలిస్తే హాయిగా అడుక్కొని కూడా తినొచ్చు. చాలా ఈగో ఉంటుంది అడుక్కోవడం. ఎందుకంటే తెలుసా, ఈగో వల్ల. నీకు నిజంగా స్పిరిచువాలిటీ అర్థమైతే యాక్చువల్గా నీకు ఆకలి అయితే జస్ట్ అడిగి తినేస్తావు. నీకు ఆ థాటే ఉండదు, అడుక్కుంటే నా పరువు పోతుంది. అసలు పరువు లేదు, ప్రతిష్ట లేదు. ఆకలైన వాళ్ళు అడగందే అమ్మాయినా పెట్టదు అన్నట్టు ఆకలి అయితే అడిగి తినేసేయాలి. నువ్వు దగ్గర అనుకోవడానికే లేదు. అరిషట్ వర్గాలను జయించినట్టు కోపము, క్రోధం అవి లేవు. అట్లా జయించడం లేదు, లేవు అవి లేవు. నేను నీకు చిన్న జోక్ చెప్తా. అంటే ఇట్లా యుద్ధం చేస్తుండే, ఒక్కడే ఉన్నాడు. అందరూ చూసి ఇట్లా కత్తి తిప్పుతుండే. ఇట్లా ఒక వ్యక్తి వచ్చి అభినందించాడంట, భలే డ్యాన్స్ చేసిన ఒక కత్తి. అంటే వీడికి మస్తు కోపం, డ్యాన్స్ ఎక్కడ చేసినా నాతో పాటు యుద్ధం చేసే వ్యక్తి రాలే, అందుకని ఒక్కడే తిప్పుతున్నా. అదే మూమెంట్స్ ఎదుటి వ్యక్తి రాగానే యుద్ధం లేక కనిపిస్తుంది. అదే నువ్వు ఒక్కడివి చేసినావు అనుకో ఆటలాగా అనిపిస్తుంది. సో ప్రపంచం అంతా ఇద్దరికి సంబంధించింది. స్పిరిచువల్ అంటే నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఇంతకుముందు ఫోన్ కాన్వర్జేషన్ కూడా విన్నా,
నన్ను చికాకు పెట్టలేరు మీరు, నన్ను ఇబ్బంది పెట్టలేరు నా స్వేచ్ఛలో. నేను ఇబ్బంది పడితే నేను చెప్తా కదా, ఆయన ఎట్లా చెప్తాను? అదే అంటే మీరు అన్నది ఎట్లుందంటే, అంటే మీరు ఎంత సతాయించినా నేను ఇబ్బంది పడను, నేను ఏం తీసుకో అంటే దాని అదే మనసుకు తీసుకోను. దానికి ఇబ్బంది. ఇప్పుడు నా రూపాయి ఎత్తుకుపోయి అదంతా సాధన, లేకపోతే సాధన వల్ల వస్తుందా, లేకపోతే రోజు రోజుకు అట్లా? లేదు అంటే నేను డిస్టర్బ్ అవ్వాలంటే నువ్వేదో నీ గురించి ఒక ఒపీనియన్ ఉండాలి నీకు. ఇప్పుడు మీరు ఒక స్వామీజీ అనుకో, స్వామీజీకి అత్యంత ముఖ్యమైన దండం ఉంది. స్వామీజీ దేనికి డిస్టర్బ్ కాకపోవచ్చు, ఆ దండాన్ని ముట్టుకుంటే నేను అది కూడా పక్కన పెట్టేసిన. ప్రపంచంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది ఏది? నేను కావాలని డిస్టర్బ్ అయితే నా ఛాయిస్ ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వవా నాకు? బోర్డు అంతా నువ్వే నిర్ణయం తీసుకుంటావు అని చెప్పింది ఆయన. అంటే నేను డిస్టర్బ్ అయితే నేను చెప్తా కదా నాయన, నువ్వెందుకు చెప్తున్నావు? నేను అవతల వాళ్ళు డిసైడ్ చేయడం ఏంది మీరు డిస్టర్బ్? సో నేను నిజంగా డిస్టర్బ్ అయితే డిస్టర్బ్ అయ్యిండు. ఇవన్నీ ఎట్లా అంటే బాగా సాధన చేయాలని అంటే నాకు అనిపిస్తుంది. లేదు 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 చికాకు పడతాం చాలా ఈజీగా చికాకు పడతాం. అవసరానికి నటించు, చికాకు ఉపయోగపడుతుంది. చికాకు పడతాం అన్న, మనం చిన్న చిన్న వాటికి చికాకు అందరూ పడతారు. నేను ప్యూర్గా నటిస్తా అంటే పని అవుతుంది నాకు. పని అవుతుంటే చూడు, ఇప్పుడు చప్పట్లు కొడితే ఆటో వస్తున్నప్పుడు చప్పట్లు కొట్టు, ఉపయోగపడుతుంది. అలాగే పొద్దుస్తా మనం కొట్టుకుంటే ఉన్నాం కదా. అంటే అది సాధన ఉండాలి. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ ఒకటేసారి రావు కదా, ఇవన్నీ ఒకటిసారి ఏది రాదు. అదే అదే మరి మీరు దాన్ని దాచిపెట్టేసి లేవు కదా. నాకు అంతకుముందు ఏం లేదని చెప్పి ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇవి నాన్ ఎగ్జిస్టెన్షియల్. కోపం అన్నది నాన్ ఎగ్జిస్టెన్షియల్, అంటే ప్రకృతి లేదు. కోపం ఉంది, సహజమైన కోపం ఉంది. ఇప్పుడు కుక్కను డొక్కలు పొడిస్తే అవ్వ అనొచ్చు, అట్లా ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది. నువ్వు బుద్ధుడినైనా సరే నాలుగు పక్కన ఉంటే నేను నిలగొట్టాడు ఫస్ట్ అంటే చేస్తాను నేను. ఎంతసేపు మహా యోగులు కూడా పరిచయం చేయొచ్చు. నన్ను పక్కన కూర్చోబెట్టుకోమను ఒక వారం రోజులు, ఏమి చేయను, కోపం వస్తుంది కానీ. అంటే అది పెద్ద విషయం. కోపం ఈజ్ గుడ్, కానీ క్రోధం ఉండదు, అసహ్యం ఉండదు, ప్రతీకారం ఉండదు. ప్రకృతిలో లేవు అవి. అవి వెరీ బ్యాడ్. మీకు ఇప్పుడు ఎవరి మీద క్రోధము, అసహ్యం, ప్రతీకారం, పలానా వాడు నన్ను ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలి. నేను నా మానవ జాతిని నా నుంచి లిబరేట్ చేసేసిన. లిబరేట్ చేసిన అంటే నాకు ఇంకా వాళ్ళ మీద ఏ కాంప్లైంట్స్ లేవు. అందరూ బాగున్నారు. నిజంగా చెప్తున్నా, ఎంత చక్కటి సమాజంలో ఉన్నాం. చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి, దాన్ని సవరించే వ్యక్తులు ఉన్నారు, సాంప్రదాయపరంగా అప్హోల్డ్ చేసే వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నాయి. మనం ఎంత సేఫెస్ట్ ఒక ఎగ్జిస్టెన్స్లో ఉండేటట్టుగా ఎవరి సహాయం వాళ్ళు చేస్తున్నారు. అందుకని నేను ఒకవేళ నాకు అంతులేని కృతజ్ఞత ఉంటుంది అంతే సమాజం మీద, మనిషి మీద. మనిషి అంటే నాకు గౌరవం. అంటే ఊరికి ఎక్స్పెక్ట్ చేయడం ఒక్కటే కాదు, మనిషిని ఎంజాయ్ చేయకూడదు, ప్రజెన్స్ని. నీకోసం సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ రెస్పెక్ట్ హిమ్. ఆ మాత్రం స్వేచ్ఛ ఉండొద్దా? సహాయం చేయకుండా ఉండే స్వేచ్ఛ వాడికి లేదా? తలపా నా స్టైల్ కోసమా, లేకపోతే అదే అది చాలా రోజులు చూస్తా అంటే ఏళ్ళ తరబడినట్టుంది ఎట్లా ఊరికే. అంటే ఇప్పుడు బాడీకి అంగేసినాం, తొడలకి ఏదో వేసినాం, తలకి ఏమి వేద్దాం అంటే అన్ని దానిలో ఉంది అట్లా. ఎప్పుడు నాకు ఏజ్ ఆఫ్ ఊరికే తలస్నానం చేసినప్పుడు నాకు వైట్ టవల్ ఉండేది ఊర్లో. సమ్హౌ అది తుడుచుకున్నాగా ఇట్లా కట్టుకునేవాడిని. అసలు నేను ఎవరిని చూసి చేసింది కాదు. మధ్యన ఆ టవల్ పోవడంతో నాకు కాదు. ఇప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే ఇట్లా విషయాలన్నీ గొప్ప గొప్ప విషయాలు చెప్పేవాళ్ళు ఏం చేసినా కానీ దానిలో ఏదో మర్మం ఉందేమో. ఇప్పుడు ఆ ఫోన్ చాలా ఇంటర్వ్యూలు అట్లే పెట్టారు, దీనివల్ల ఏదో కారణం ఉందేమో. ఏం లేదు, ఈ క్యాజువల్ చేసే పనులు కూడా మిమ్మల్ని గొప్ప వాళ్ళని చేసి నేను ఒక మేధావి అది కాదని చెప్తున్నా. నేను ఎవరు ఏమైనా అనుకోని నువ్వు సత్యం చెప్పే, అది నీ చేతి అదే చెప్పిన కదా వైఖరి. నువ్వు దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటే అవును కరెక్టే అని నువ్వు అట్టట్లు ఫేమస్ అవుతావు. అదంతా ప్రపంచానికి ఫేమస్ అవ్వడం అనేది బుల్షిట్. అది ఎక్కువ మందికి తెలుగు పరిచయం కాబట్టి ఆ స్నేహాన్ని మిస్ చేసుకోకు. నిన్ను నువ్వు ఒక గొప్ప స్థితిలో పెట్టుకొని అందరిని కింద కూర్చోబెట్టి ఎంజాయ్ చేయకు. అందరి మధ్యనే ఉండు. నిన్ను గుర్తించారు, నీలో ఆర్ట్ని గుర్తించారు, అది వాళ్ళ అదృష్టం. రెండోది వాళ్ళకున్న క్రియేటివిటీ, అది ఎట్లా గుర్తిస్తారు లేకపోతే. రెండోది ఏ అబద్ధాలు చెప్పకు, ప్రపగండా క్రియేట్ చేయకు, నువ్వు నీలా ఉండు. అది గుర్తింపబడితే మంచిదే. రోడ్డు పక్కన ఏదో ఒక చిన్న ఒక ఇట్లా రౌండ్ ఆకారంలో రాయి ఉందంట, అది గుర్తింపబడి శివలింగం అయింది అక్కడ. అందులో దాని గొప్పేమీ లేదు, గుర్తించేవాడు గొప్ప సంస్కారం ఉంది కదా. అందుకని ఎవరో గుర్తించాలని ఏమైనా ట్రై చేసినావు అనుకో, అది రుగ్మత, అది వ్యాధి. నువ్వు జస్ట్ నీ పనిలో ఉండు, గుర్తించారనుకో అది వాళ్ళ గ్రేట్నెస్. నువ్వు వాళ్ళ కాళ్ళు మొక్కాలి, బికాస్ దే హ్యావ్ రికగ్నైజ్డ్ యూ. నువ్వు ఒక పోస్టర్ లేవు, ఒక ప్రొపగండా లేదు, నీ హోర్డింగ్స్ లేవు, నీ ప్రచారం లేదు, నీ గురించి పాట లేదు, స్టిల్ దే హ్యావ్ రికగ్నైజ్డ్ యూ. ఎంత గొప్ప విషయం. అయితే ఈ రీసా అంటే కాంత రీసా దానికి ఏ అర్థం లేదు అసలు. నన్ను పిలవాలంటే ఎవరు ఉండాలి కదా. మొత్తం మాకు స్కూల్ దగ్గర నుంచి అన్ని దగ్గర చదివారు. పిలవడానికి ఇప్పుడు నువ్వు నన్ను పిలవడానికి నువ్వు రీసా కూడా అక్కర్లేదు. నువ్వు అన్న అంటున్నావు కదా, రీసాను పొందబెట్టేసి అవసరం జీవితంలో. ఆ రీసా అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక బ్రాండ్ అవ్వాలనుకుంటే నేను అప్పటి నుంచి రీసాన్ని రిజిస్టర్ చేపిస్తా. రైటర్స్ కు కలం పేరు లాగా ఆర్టిస్టులకు అట్లాంటివి ఏమీ లేవు. అవన్నీ కళానికున్న పేర్లు కావు, ఆలోచనకున్న పేర్లు, అజ్ఞానానికున్న పేర్లు. అంత అబద్ధం అది. ఇప్పుడు ఈ సినిమా స్టార్లు ఎంత ట్రై చేస్తున్నారు,
పక్క స్టేట్ల పరిచయం ఉండరా? మొరాకో దేశానికి పరిచయమా, తింబక్తు పరిచయమా, కాంబోడియాలో వీళ్ళు సూపర్ స్టార్లు. ఇంత ట్రై చేస్తే ఇన్ని పోస్టర్లు, ఇన్ని వేదికల మీద ప్రసంగాలు, ఇంత స్టైల్ కొడితే 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం వేరంతే. ఎందుకు ఆ పనికిరాని గుర్తింపు? నేను గుర్తింపు ఒకవేళ వస్తుంటే ఇట్లా రావాలి. ఏం చేస్తే ప్రపంచం మొత్తానికి తెలిసిపోతావు, అది చెయ్యి పోని. అప్పుడు ఏ దేశానికి పోయినా నీకు షెల్టర్ ఉంటుంది, భోజనం ఉంటుంది. ఇంత లిమిటెడ్ దానికి ఇంత కష్టపడుతున్నారు ఇది. అంటే వాళ్ళు గుర్తింపు ఎలా వస్తుందన్న విషయాన్ని అర్థమే చేసుకోలేదు. అట్లా మిస్ చేసి దాంట్లో రహస్యం ఉంది. నేను ఎందుకు చెప్తున్నానో భవిష్యత్తులో తెలుస్తుంది. గుర్తింపు అట్లా ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడైనా గుర్తింపు అది ఉంటుంది. ఇప్పుడు గుర్తింపు కానే కాదు అది. మనకి ఇంత సోషల్ మీడియా ఇది వచ్చి ఇంత ఎంతైనా అంతే ఉంది చూడు. అంటే ఊపుతా ఊపుతాను మంట ఇంతే వచ్చింది. నిజంగా నేను చెప్తున్నా, చాలాసార్లు చెప్తాను, నిజమైన గుర్తింపు ఈ భూమి మీద ఎవరికి వచ్చిందంటే రమణ మహర్షికి వచ్చింది. ఆయన ప్రయత్నం లేకుండా వచ్చింది అది. తెలుగు ఇండస్ట్రీలో ఒకే ఒక సూపర్ స్టార్ ఉన్నాడు, ఆర్ నారాయణమూర్తి. అట్లా ఉండాలి మనిషి అంటే. అంటే మనిషి తత్వాన్ని కోల్పోలే, అందరూ అట్లా ఉండాలని అట్లనే ఉండాలి. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను ఇప్పుడు బెస్ట్ ఫ్రూట్ నేను తీసుకున్నా, అట్లా బెస్ట్ హ్యూమన్. ఇప్పటికీ ఆటోలో పోతాడు, నడుచుకుంటూ పోతాడు, ఎవరన్నా పోయి మాట్లాడొచ్చు, ఎవరన్నా భోజనం ఇచ్చేయచ్చు, ఎవరన్నా భోజనానికి పిలవచ్చు, మళ్ళీ పోయి షూటింగ్కి వెళ్ళి పనిచేస్తాడు, వేరే వాళ్ళ సినిమాలో యాక్ట్ చేయడు. ఒకవేళ స్టేజ్ ఎక్కితే సమాన స్థాయిలో ఎక్కడ బానిసగా ఎక్కడు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడని సరే చిటికేసి ప్రశ్నిస్తాడు, తనకే గుర్తింపు కోరుకోవట్లేదు. సూపర్ స్టార్కి ఉండాల్సిన లక్షణాలు అవి. మనకున్న సూపర్ స్టార్లు అంతా భయస్థులు, పిరికి వాళ్ళు. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి లాగా అందరూ ఉన్నారు. నిజమైన సూపర్ స్టార్ అంటే ఒక కామన్ మ్యాన్, స్టిల్ హీఈస్ కామన్ మ్యాన్. అది కదా, అంటే ఘోరంగా ఇమేజ్ ఎరకపోయిన సూపర్ స్టార్ ఎట్లయితారు? ఏ ఇమేజ్ ఉండకూడదు సూపర్ స్టార్. మొత్తం స్టూడియో అంటే నేర్పియడం కూడా, లేకపోతే మొత్తం మీ అసలు బంధమే వద్దు జీవితంలో. పంచాయతీ ఇక్కడ పదం వాడితే బాగుంటుంది. ఏ పంచాయతీలకు ఎంటర్ కావద్దు. అంటే మనం చూసాం హాస్టల్స్ లో జూనియర్లకు నేర్పియడం, స్టూడియోలోకి పెట్టేయడం, అట్లా అట్లాంటివి లేదు. నేను ఎప్పుడు ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నేను నేర్పించలేదు. మీ పర్సనల్ ఇదంతా మొత్తం నేర్పించకూడదు. నేను అసలు ఆ క్లేశంలోకి ఎంటర్ కాదలుచుకోవాలి. ఈ పదాలు అన్న అడిగింది. క్లేశం అంటే ఏం లేదు, కలపకూడదు, రెండింటిని కలిపితే. అంటే అది ఎవరికి అర్థమైతుంది? ఇప్పుడు కొంచెం తెలిసిన కొత్త పదం తెలుసుకుంటారు పట్టు వాళ్ళకు. ఇది బాగుంది సార్, మా పెద్ద కొడుకు కేశవ, రెండో కొడుకు క్లేశవ. అదే ఈ పదాలు ఇవన్నీ మనకు రాదు. ఆ పద సంపద ఎట్లా వస్తుంది? పుస్తకాలు ఎన్ని వింటేనో పుస్తకాలు చెప్తాను, అందుకనే పుస్తకాలు ఎన్ని అంటే అట్లా అందుకని అడిగింది. ఒక 100 పుస్తకాలు చదివితే చాలు, అన్ని చదవక్కర్లేదు. ఇక్కడ అన్ని పుస్తకాలు ఏమి ఉండదు, రిపిటేషన్ ఉంటుంది. ఈ భూమి మీద తెలుగులో ఒక 50, ఇంగ్లీష్లో ఒక 50 చాలు. ఎవరైనా చదువుతా అంటే నాకు పర్సనల్ కలిస్తే లిస్ట్ ఇస్తా. మన వల్ల కూడా పెడదు, మీరు ఇచ్చిన లిస్ట్ దాన్ని చెప్పినారంటే ఒక 5-6 పుస్తకాలు చెప్తా తెలుగులో. మైదానం చదవండి, శ్రీశ్రీ గారి అనంతం చదవండి, ఆరుద్ర సాహిత్యం చదవండి, పోయిటరీలో శ్రీశ్రీ, దాని తర్వాత బాలగంగాధర తిలక్, అమృతం కోసం చదవండి. కొంచెం బిగ్ సైజ్ ఏమైనా చదవాలంటే 1000 పడగలు చదవండి. ఇంత మైదానము ఇన్ని పుస్తకాలు రాసిన చలం కూడా లాస్ట్గా రమణ మహర్షి శాస్త్రం పోయి అక్కడే. స్కిల్ వేరే, గుర్తుపెట్టుకో. ఎప్పుడు రెండింటిని కల్పనే ఉంది. కలపండి లేదు అంటే ఈ కాదు, నువ్వు అది ఫస్ట్ ఉపోద్ఘాతం అది ఇవ్వకూడదు. ఒకవేళ అతను పుస్తకాలు రాసినా రాయకపోయినా అక్కడికి పోయి ఉండేవాడు. అక్కడికి వచ్చేవాళ్ళతో రచయితలే రాలే. జీవితం ఏంది అసలు? వీళ్ళ పుస్తకాల వల్ల ప్రభావితం అవుతారు, మైండ్ కదా అది, ప్రభావితం అవుతారు కదా, ఎవ్వరికి ఉపయోగపడవద్దంట. ఇప్పుడు సినిమాలో అద్భుతమైన డైలాగ్ రాస్తారు రైటర్. ప్రేమ అంటే ఇది అతను ఎప్పుడు అనుభవించి ఉండకపోవచ్చు, అతను డైలాగ్ కొంత ఫీల్ ఉంటుంది, ఎక్కడొక్కడ ఏదో ఉన్నదే రాస్తుంది. నీకు అనుభవంలోకి రానంత వరకు అంత అవుతుంది. సో ఇప్పుడు చలం అరుణాచలం పోయిన తర్వాత అతను చాలాసార్లు ఆశ్చర్యపోయాడు. నేను తెలుగు రాష్ట్రాల్లో తిరిగాను, అందమైన యువకులను చూశాను, అమ్మాయిలను చూశాను. ఈ వ్యక్తికి అంటే రమణ మహర్షికి ఒక గొప్ప రూపం లేదు, ఒక గొప్ప శరీరము లేదు, మంచి వాక్కు లేదు, కంఠము లేదు, గొప్ప వాగ్దాటి లేదు, ఏమీ లేదు. నేను ఎందుకు అట్రాక్ట్ అయ్యాను అసలు అంటే ఏమిటది? ఇప్పుడు ఏదన్నా ఒక అందమైన అమ్మాయి ఉందంటే అట్రాక్ట్ అవడం వేరే, ఒక పెద్ద కొండ జలపాతాలు ఉందంటే అట్రాక్ట్. అసలు ఇక్కడ ఏమీ లేదే, మిగతా వాళ్ళందరూ వస్తున్నారు కదా అని అట్లా నేను రాలేదు. నేనే నిజంగా ఇంపాక్ట్ అయ్యాను. పొద్దున ఎప్పుడన్నా ఖాళీ ఉంటే ఒకసారి భగవాన్ చూసుకుందాం అని అనిపిస్తుంది నాకు. అతను నేను కోరుకోవడమే లేదు, నువ్వు రాచినా రాకపోయినా నీ దిక్కే చూడటంలే. చెప్పుకోకపోవడం ఒకటి ఉంది, తిరస్కరించకపోవడం ఉంది, మళ్ళీ అది వేరే జోనర్. అది నువ్వు అనామకుడు అని తెలుసుకున్న తర్వాత నువ్వు గురువన్న ఏమిగా సద్గురువు అన్న నువ్వు తెలిసిపోయేది నువ్వెవడో. అందుకని వాళ్ళు తిరస్కరించాలి. రమణ మహర్షి ఏం జరిగినా చూడాలనుకున్నాడు, జీవితకాలం చూశాడు. ఆయన చివరికి తన క్యాన్సర్ వచ్చినా చూశాడు, సర్జరీలో. అంటే చూడడం అనే స్థితి చాలా అల్టిమేట్. అది భాషకు అందే విషయం కాదు అది. సో అప్పుడు చిలం గారు ఏం చెప్పారంటే, ఇన్నేళ్ల నా అన్వేషణలో నాకు తెలిసింది నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఇక్కడే ఎందుకు ఉండిపోయాను,
అతను చూస్తే నాకు ఎందుకు బాగుందంటే జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం అని చెప్పాడు. అంటే అతను మౌనంగా ఉండి ఉండవచ్చు, కానీ అతను తెలుసుకున్న కాస్త ఎంత గొప్ప విషయం అంటే ఇక జీవితంలో అతనికి ఏ సంశయాలు, తన గురించి సంశయాలు లేవంటే కంప్యూటర్ ఎట్లా పోదు, ఈ ఊరికి ఆ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళంటే బస్సు నెంబర్ ఏది, ఇవి సంశయాల కిందికి రావు, ఇవన్నీ వ్యవహారికంగా. కానీ నా గురించి నాకే సంశయాలు, ఎప్పుడైతే నీ గురించి నీకే సంశయాలు ఉండవో నీ ప్రయాణం ఆగిపోతుంది. ఇప్పుడు అవన్నీ అడ్డు రావడానికి ఇప్పుడు వచ్చి ఈ జీవితం ఎందుకు, ఇవన్నీ ఏంది, నేను దేనికోసం పరిగెడుతున్నా ఇట్లాంటి చెప్తుంటారు కదా, నా పని నేను చూసుకుంటా. ఇప్పుడు నేను నా జీవితాన్ని గ్లోరిఫై చేసుకోవాలనుకోవట్లే. ఇప్పుడు నేను ఏదైనా ఆశించి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఎవరన్నా రావాలి, గుంపులు రావాలంటే నేను పిట్ట కథలు చెప్తా. నాకు ఎవడు వద్దు స్వామి, నేను ఐ జస్ట్ వాంట్ టు బి అలోన్. నా జీవిత కాలం ఏకాంతాన్ని అనుభవించాలని నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకోరు కదా, చేసుకోవాలి. ఇంతసేపు అక్కడ కూర్చుని పోయింది. ఇప్పుడు ఇవన్నీ అమ్మగారు వేసినట్టు కానీ కొన్ని అవి అవి అది ఆ చుక్క ఎక్కడెక్కడ సున్నాలు ఉన్నాయో అదంతా మా అమ్మది. పెయింటింగ్స్ ఇంకో ఇంట్లో చూసాను, పెయింటింగ్స్ మొత్తం బయటికి 20,000 80,000 ఇట్లా అని. అవును, నువ్వు కూడా కొనుక్కో, పైసలు ఉంటే ఏముంది, అట్లా నా సంపాదన మీద ఆశ ఉన్నట్టుగా. తప్పు. సంపాదన ఇప్పుడు డబ్బు అవసరం స్వామి, డబ్బు అవసరమే. డబ్బు లేకపోతే ఉక్కిరి బుక్కిరి ఏదేమీ లేదు. సో డబ్బు కోసం ఏం చేస్తలేదు పెయింటింగ్స్. కానీ ఎవరైనా నచ్చి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు అదే చెప్తాను. ఫ్రీగా తీసుకెళ్ళచ్చా? ఫ్రీగా ఎందుకు ఇస్తాను? తీసుకెళ్ళచ్చా? ఏది ఫ్రీగా రాదు, క్యాన్వాస్ డబ్బులు ఇచ్చి తీసుకోపో. ఓకే ఓకే. అంటే నీ దగ్గర డబ్బులుండి కూడా నువ్వు ఫ్రీగా అది అట్లాంటి వాడిని మనం దారుణం అది. సో అది వ్యక్తికి మారిపోతుంది. అంటే నువ్వు ఒక 1 month నాతో ఉన్నావు అనుకో, నువ్వు అన్నవన్నీ జరుగుతాయి ఇక్కడ. ఊరికే జస్ట్ నన్ను అడగకుండా అనుభవించే వాళ్ళు ఉన్నారు, నాకు చెప్పకుండా నా వస్తువుని వాడుకునే వాళ్ళు ఉన్నారు. అంటే వ్యక్తికి నా ప్రవర్తన వేరు. వాడెవడో ఒక వ్యక్తి హవలగాడైతే నేను హవలగానిగానే ఉంటాను. ఎందుకంటే లీనియన్స్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి బ్యాడ్ చేస్తుంది కదా, ఒక బ్యాడ్ మనిషి పట్ల ఎరుకలో ఉండు, తప్పేం లేదు. మొత్తం డబ్బు అవసరానికి తప్ప, అవసరమే, అంతకుమించి దానికి ఏ విలువ లేదు. ఎంత కేటాయిస్తారు వీటికి అంటే టైం? తెలియదు. టైం అంటే డబ్బు ఎర్నింగ్ నెలకు 20 గంటలు. 20 గంటలు అదే ఎక్కువ. నాకు సమయం అంతా హాయిగా ఆడుకుంటా పాడుకుంటా, వైలిన్ బోర్లో పడుకుంటా. నేను వాడు క్యారమ్ బోర్డ్ ఆడతాం. ఇట్లా ఓన్ హౌసా రెంట్? అది ఓన్, ఇది రెంట్, కానీ 2 ఓనే, ఎవరో ఒకరు. అయితే రోడ్డు మీద క్రికెట్ ఆడతాం, నైట్ పూట మంట పెట్టుకుంటాం. ఇప్పుడు ఏమన్నా వీటన్నిటి ఖర్చు కావాలి కదా, నెలకి 20 గంటలు బేసిక్కే. అంటే నువ్వు మరి అంత డబ్బా, ఇంతకాలం పని చేసిన తర్వాత కూడా నువ్వు ఒక 50,000 పని చేయడానికి నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు. నీకు విషయం అర్థం కాలే. ఎక్కువ కష్టపడకూడదు. ఏ పని చేస్తే డబ్బు వస్తుందో తెలుసుకో, ఆ పని చేసి పక్కకు చేరు. కష్టపడడం అనేది నీ యొక్క అజ్ఞానం బేసికలీ. ఉదాహరణకి నేను రాళ్ళు ఎత్తుతాను, ఒక బుల్డోజర్ తీసుకురా, ఎత్తి అవతలేస్తుంది. ఫైండ్ ఎ వే, దెర్ ఈస్ ఎ వే టు ఎర్న్ మనీ. సో ఇప్పుడు నువ్వు జీవితాన్ని అర్థం చేసుకో, మనీ ఎట్లా వస్తుంది. లేక మనీ, మాకు తెలిసిన ఒక పిల్లగాడు ఉండే ఊర్లో, అమాయకులు ఉంటారు కదా, వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు, నేను బెంజు కారు కొనుక్కుంటా, విల్లా కొనుక్కుంటా అని చెప్తున్నాడు. వాళ్ళమ్మ కొందు. నేను అనుకుని అమ్మ ఎట్లా కొంటాడు వీడు. అరే ఎట్లా కొంటావు రా బెంజు కారు విల్లా అంటే వాడు చెప్పిండు, హైదరాబాద్ కొన్ని నూడిల్స్ ఉంటారు పెడతా. అంటే వాడికి తెలియదు డబ్బు గురించి. వాడు ఒకవేళ నూడిల్స్ సెంటర్ పెట్టాడు చెంపపేటలో. ఆఫ్టర్ 2 years తర్వాత నాతో చెప్పాడు, అన్న బెంజు కారు కాదన్న బైక్ కొనలేకపోయినా అన్నవాడు. తెలిసిన జ్ఞానోదయం అయింది. తర్వాత వాడు తెలుసుకున్నాడు, నా దగ్గరికి వచ్చాడు వాడు. అన్న నువ్వు అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు నాకు తెలుస్తున్నాయి, నిజంగా డబ్బు కావాలి, నాకు కారు కావాలన్నా నేను ఏం చేయాలి చెప్పు. అది కూడా లీగల్గానే. అంటే మీలాంటి వాళ్ళందరూ పరిచయం అయిన తర్వాత ఎవరిని మోసం చేసి కాదు. ఒక్కటే వాడు రాసిస్తున్నా, రియల్ ఎస్టేట్. ఎంత కష్టమైనా మరి రియల్ ఎస్టేట్ చేయాలంటే నా దగ్గర ₹1 కూడా లేదు కదన్నా. అవసరం లేదు, ఫిక్స్గా. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తావు కదా, ఫస్ట్ విజిటింగ్ కార్డ్స్ కొట్టి కనిపించే ప్రతి వ్యక్తికి మీదేమన్నా ఇల్లు ఉంటే చెప్పండి, నేను అమ్మి పెడతాను చెప్తూ పో. నెక్స్ట్ 6 నెలలు వదిలిపెట్టకు, ఇవ్వండి, నీకు ఎవడో ఒకటి తగులుతాడు, నువ్వు వదిలిపెట్టకు. జస్ట్ 6 yearsలో ఈ మేడ్ 50-60 crores. అహర్నిశలు అదే చేసింది. ఇంకా వాడు నువ్వు బిలీవ్ చేస్తావు లేదో, వాడికి చాలా క్రోస్ ఆఫ్ రూపీస్ వచ్చిన తర్వాత నాకు కారు ఇవ్వడానికి వచ్చాడు గిఫ్ట్గా. నేను చెప్పిన నా జీవితం అది కాదు. అప్పుడు ఇప్పుడు నువ్వు నా తమ్ముడివి, ఛాయ్ తాగుదాంపా, ఛాయ్ పైసలు ఇచ్చాను. రెండోది రియల్ ఎస్టేట్ అని చెప్పాను, డబ్బు వచ్చింది. ఇక్కడ నుంచి చాలా అనర్థాలు కూడా వస్తాయి, అవి చెప్పలేదు నేను ఇంకా, అవి నువ్వే తెలుసుకో. తర్వాత మెల్లగా రకరకాల విషయాలకు బానిసేయండు. తర్వాత ఈ మధ్య వచ్చాడు నా దగ్గరికి, వాళ్ళు వినే శక్తి ఉన్నది. మళ్ళీ ఒక 2-3 మాటలు చెప్తే వెళ్ళిపోయిండు. నౌ హీ విల్ బి ఆల్ రైట్. ఒక రోజుకి ఎంతమంది కలుస్తారు ఇట్లా? నేను ఎప్పుడు ఒక్కరినే కలుస్తాను. నేను లెక్క పెట్టుకుని చెప్పిన సంఖ్య తీసేసిన, నేను సంఖ్య లేదు నాకు అసలు. అంటే నేను చెప్తున్నది ఏదో ఊరికే మాట వరుస చెప్తున్నది కాదు.
ఆ మైండ్ అంతా చచ్చిపోయింది. ఆ లెక్క పెట్టుకునే మైండ్, దాన్ని బేస్ చేసుకుని 10 మంది కలిశారు, 100 మంది కలిశారు. మళ్ళీ దీనికి బలమైన కారణం కేవలం ఏ కారణాలు లేవు. ప్రకృతిలో సంఖ్య లేదు. సంఖ్య లేకపోతే లైఫ్ బాగుంటుంది. సంఖ్య లేని స్థితే ధ్యాన స్థితి. ఎక్కడెక్కడ సంఖ్య లేదు అక్కడ ఆనందంగా ఉన్నావు చెక్ చేసుకో. నెంబర్ లేని దగ్గర నెంబర్ లేని చోట నువ్వు ఉన్నావు, నెంబర్ ఉన్న చోట నీ దమ్మా ఖరాబ్ ఉంది. శాలరీ నెంబర్ ఉంది, పర్షన్ అవుతున్నావు. భూమి కొనుక్కుంటావు 200 గజాలు, ఒక్క గజం 1 గజం ఏమైనా లాగేసుకుంటే సస్తివి. నీ జీవితకాలం పోతుంది. తర్వాత నీ ఏజ్ నెంబరే పెరుగుతున్న కొద్దీ నీకు కొంచెం డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఎవ్రీథింగ్ నీ కారు కొంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ నెంబర్. మాకు పెళ్ళై 6 సంవత్సరాలు అయింది, నెంబర్ వచ్చింది. నా లైఫ్లో నేను నెంబర్ని సమూలంగా తీసేసిన, నెంబర్ని అవసరం కోసం వాడుకుంటున్నాను. అంటే నీకు ఇబ్బంది అవుతుంది నెంబర్ చెప్పకపోతే, అందుకని చెప్తాను. నా మనసులో నెంబర్ లేదు, దాని పట్ల ఏ గంభీరత లేదు. ఇంత లైట్ వేయండి ఎట్లా అంత అన్నిటిని అంత సులువుగా అంత ఈజీగా నేను గంభీరంగా తీసుకుని పీకేదే ఉంది ఇక్కడ చెప్పు. సరే గంభీరంగా తీసుకుని ఏమే వాడు నువ్వేం సంపాదిస్తావు దాంతో? ఇప్పుడు ఐ టేక్ మై లైఫ్ సీరియస్ అన్నాడు, ఏమవుతుంది? నేను సీరియస్గా లేదు, ఏమి లేదు, ఎట్లుందో అట్లా చెప్తున్నా, అట్లా జీవిస్తున్నా నేను. ఇంకా నాకు చెప్పడం మీద కూడా ఆసక్తి లేదు. నేను ఏం జీవిస్తున్నానో అదే నేను భాషలో చెప్పాను. స్వామి వివేకానంద గంభీరంగా చెప్తారు కదా, నేను మామూలు చిన్న ఆయన స్వామి వివేకానంద నేను కాదు కదా, అందుకే ఆయన గొప్పవాడు. నేను సాదాసీదా మనిషిని, అది వీళ్ళంతా వాళ్ళ కేటగిరీ వేరే. గంభీరంగా చెప్తేనే వాళ్ళంతా దేశోద్ధరణకు అట్లా వచ్చారు, వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేశారు. ఇప్పుడు నా ఎరాలో నేనేం చేయాలో నా ద్వారా చేయబడుతుంది సమాజం కోసం. ఎరా అని చెప్తారేనా? అట్లా స్వామి వివేకానంద ఎరాలాగా కాంతారిస్తా ఎరా ఉంటుంది, ప్రతిదీ ఎరానే. ఎరా పీరియడ్ అట్లా ఇవ్వట్లేదు మీరు. ఎట్లా అంటే ఒక రమణ మహర్షి ఎరా అంటే వేమన అవును తప్పే ఉంది, యుగం లాగా ఇట్లా ఉంది, అట్లా ఉంది. మరి ఇదంతా పేరు కోరుకోవడమే కదా ఎరా అంటే. ఉన్నది చెప్తున్నా, పేరు ఎక్కడ కోరుకుంటుంది చెప్పు? పేరు కోరుకునేవాడు నాలా ఎందుకు? నా ఎరా అంటే ఎరా ఉంటుంది, ఎరా అనేది పీరియడ్. నా ఎరా ఉండదు, మనం ఉంటాం. మామూలు మనకి నా హైదరాబాద్ అంటూ ఉండదు, హైదరాబాద్ లో మనం ఉంటాం. మొత్తానికి అన్నిటిని అట్లా అలవోకగా ఊర్వశి అది ఇంతకు ఏ రాగా ఉంది. ప్రేమి కూడా మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచి అంటే ఇట్లా దీని మీద లేకపోతే 2015లో వైలిన్ పట్టుకున్నా. ఓకే, ఊరికి అప్పుడు పాడుతూ ఉండేవాడు అంతే. అందరు పాడుకుంటారు అట్లా. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఏజ్ వచ్చినాక ఆపేస్తారు. నేను ఒకప్పుడు ఎట్లుందను చిన్న ఉన్న పెట్టుంది, ఇప్పుడు అట్లే ఉంది. అదేందన్న మళ్ళీ హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ. అట్లా నేను జీవితంలో సక్సెస్ కావాలనుకోవట్లేదు, జీవితకాలం ఆడుకోవాలనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు ప్లే. అట్లా సాధ్యపడదు కదా అట్లా ఇప్పుడు చేస్తున్నా. ఇంతకుమించి వేరే అయినా అన్ని టెస్ట్లు అయిపోయినాయి మిత్రమా. అంటే కార్పొరేట్ లైఫ్ లీడ్ చేయాలనుకున్నా, అట్లా లీడ్ చేయాలనుకున్నా, ఇట్లా ఉండాలనుకున్నా, అవే అన్న. అందుకనే నాకు ఇదంతా అడిగేది, అవన్నీ అయిపోయినాయి. అవన్నీ లైఫ్ చూసి ఇదే అత్యున్నతమైన స్థితి అని తెలుసు. ఇదే అత్యున్నత స్థితి అని తెలుసుకోవడానికి కారణం, బలమైన కారణం ఏంటిదని. అరే చెప్పినా కదా, హాయిగా ఉండడం, అంతకుమించి కారణమే లేదు. కొంతమంది ఉంటారు బాగా డబ్బు వస్తుంది కానీ ఒత్తిడి ఉంటుంది, బాగా అది ఉంటుంది కానీ కుటుంబానికి సమయం ఉండదు. సమస్థితిలో ఉండు. కొంత డబ్బు ఉండని, కొన్ని బట్టలు ఉండని, కొంత ప్లేస్ ఉండని, కొందరు ఫ్రెండ్స్ ఉండని, కొంత కాలేజీ ఒక మాట చెప్పారు. కాలేజీ గ్రేట్ ప్రపంచం నానా ఈజాల పుట్ట కాదనవాని కన్ను లొట్ట మీదే ఈజం. అది కాలోజీ. అదే ఇప్పుడు మీరు చెప్పేది సమస్థితి అంటే ఇప్పుడు కాంతారి అది అందరిలో ఉన్నదే. అంటే ఇప్పుడు మనం లూజ్గా వేసుకో బట్టలు, అలాగని టైట్గా వేసుకో, మధ్యన ఉంటుంది కదా సమస్థితి. ఇట్ ఇస్ నీదర్ టూ టైట్ ఆర్ టూ లూజ్. ఇప్పుడు ఇవన్నీ అంటే ఏదో నేర్చుకొని చెప్పినా కాకుండా మీ అంతటా మీరు వస్తున్నాయి అన్నట్టు. నేను నేర్చుకుంటే ఇన్నేవాడు నేర్చుకుంటాడు. ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే పిచ్చెక్కుతుంది అసలు. ఒకసారి అంటారు అడిగిన దానికి స్పందిస్తున్నా అంతే. మూలం నేనే, నా హాయిగా ఉండి మాట్లాడుతున్నా. చాలా విషయాలు ఉన్నాయి, అంటే ఉత్తగానే చెప్పేది కాదు. వాయించే మ్యూజిక్ ని బట్టి బాధలో ఉన్నాడా, కోపంలో ఉన్నాడా, బాధ అంటే పర్సన్ బాధలో ఉన్నాడా లేదా, పర్సన్ కి ఏం సంబంధం లేదు. వాడు బయట సర్జరీ చేస్తాడు ఎట్లుంటాడో మ్యూజిషియన్ అంతే. వాడు గొప్ప రాగం ప్లే చేయొచ్చు, బాధలు ఉంది, వాడు బాధపడితే ఎట్లా వాయిస్ డబ్బా. వాడు జస్ట్ వాడు ఆ టెక్నికాలిటీస్ చూసుకుంటాడు. సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. స్వాతిమూర్తిలో బాధ వస్తే వాయించినట్టు. రియాలిటీ అట్లా లేదు, రియాలిటీ అట్లా లేదు. నిజంగా సంగీతం తెలిసిన వాడు ఎమోషన్ వేసుకుంటాడు. ఎటువంటి ఎమోషన్స్ ఉండవు, ఇంపాసిబుల్. ఎమోషన్ ఉంటే ఎట్లా వాయిస్తావు? ఇప్పుడు ఈ వేళ్ళు ఉన్నాయా, నువ్వు చిన్నగా చలి పెట్టింది అనుకో, నువ్వు వాయించలేవు. నువ్వు నిజంగా ఎమోషన్ అయితే నువ్వు ఎట్లా వాయిస్తావు? ఇప్పుడు
ఎగ్జాక్ట్. ఎదుటి వ్యక్తికి ఎమోషన్ కలుగుతుంది. ఇప్పుడు ఇది వింటున్నప్పుడు ఎవడన్నా కన్నీళ్ళు పెట్టుకోవచ్చు, వాయించేవాడు ఎప్పుడు పెట్టుకోడు. వాడు ప్రజెంట్ చేస్తున్నాడు పీస్ని. ఈజ్ అబ్సల్యూట్లీ అవేర్ ఆఫ్ హిజ్ మ్యూజిక్. హీఈస్ లాస్ట్ ఇన్ ద మ్యూజిక్. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది ఇద్దరు స్థితులకి. అందుకే తెలిసిన వాడు వేరే, వాడు బయట ఉండే చేస్తాడంత. దేనికి స్పందించరు అయితే? ఎంత అవసరం అంత స్పందిస్తున్నా. తీవ్రంగా స్పందించాల్సి వచ్చినప్పుడు అదే ఆ మూమెంట్ చెప్తుంది. ఇప్పుడు మోషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఎంత స్పందించాలని. అట్లా ఉత్తని ముక్కనిక రాదు. నేను చిన్న జోక్ చెప్తా, ఇది వినేవాళ్ళు జోక్గానే తీసుకోండి. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఇన్సల్టింగ్ ఎనీబడి. నాకు ఏదో చెప్పి మనుషుల మనోభావాలు దెబ్బతినడం ఇష్టం ఉండదు. అయినా కొన్నిసార్లు చెప్పాలనిపించి మరీ తిట్లు తింటా. అదేంటంటే, కొత్తగా పెళ్ళిన జంట పుట్టపర్తికి వెళ్ళారంట సత్యసాయిబాబా గారిని దర్శించుకోవడానికి. ఈమె అన్ఎడ్యుకేటెడ్ భార్య అయినా సరే కొంత చదివింది కదా ఇచ్చినప్పుడు ఏబిసిడు. నిజంగా ఈ బాబా చాలా గ్రేటు అంటే, ఎందుకంటే సాయిబాబా స్టేట్మెంట్ ఉండి ఆయన భూముండి కింద బిఏ అని రాస్తుందంట. 2 బిఏలు చేశాడు ఆయన అన్నది. అంటే పర్సెప్షన్ మారచ్చు నీకు ఒకలాగా. అప్పుడు ఆమెకు జస్ట్ బిఏ అనేది ఒక కోర్స్ లాగా అనిపించింది, కానీ 2 కలిపితే బాబా అయింది. అట్లా అట్లా శాండ్ ఆర్ట్ ఆ జేఎన్టీయు పర్స్పెక్టివ్ తీసేస్తే ఒకలాగా ఉంటుంది. నేను అక్కడే ఉన్నావు అనుకో, అట్టనే కనిపిస్తుంది. పర్స్పెక్టివ్ తీసేసి నేను ఏ రోజు ఆ రోజు బతికేవాడిని. అప్పుడు జేఎన్టీలో అట్లా ఉన్నాను. అది శాండ్ ఆర్ట్ చేస్తూ స్టేజ్ మీద ఉన్నాను, పుస్తకాలు రాస్తూ పేపర్తో ఉన్నాను, వైలిన్ వాయిస్తూ వైలిన్తో ఉన్నాను, నీతో మాట్లాడుతూ నీతో ఉన్నా. నాలో ఏ మార్పు లేదని చెప్తున్నాను. పుస్తకాలు దగ్గరుకున్నాను. పుస్తకాలు మొత్తం ఎన్ని? వరకు 8 అయినాయి. అన్ని చేతిరాతే. ఎట్లా ఈ థాట్ ఎట్లా చేతితో రాయాలని చేయి నొప్పి పుడతాను ఏమన్నా? చాలా నిదానంగా రోజంతా రాస్తా. ఈరోజు కూడా రాత్రి ఒక పేజీ రాసే పడుకుంటా. మొత్తం కవర్ పేజ్తో సహా ఎవ్రీథింగ్. అందులో ఒక్క బుక్ అనుకుంటా, ఈవెన్ బార్ కోడ్ తప్ప మిగతా అంతా చేతిరాత రాసి. ఇంకా ఎన్ని పుస్తకాలు అంటే ఇప్పుడు ఈ 500 పుస్తకాలు రాస్తున్నా లైఫ్ మొత్తం చేతిరాతతో. అట్లేం లేదు. అట్లా దేంట్లో బందీ కాకూడదు అనేది పాయింట్. చేతిరాత సాధ్యమైతే చేతిరాత చేస్తా, లేదా కొంత చేతిరాత కొంత టైపు. నేను నెక్స్ట్ ఒక బుక్ అనుకుంటున్నా, ఓన్లీ 200 చిన్న వాక్యాలే ఉంటాయి పుస్తకం మొత్తం. 200 చిన్న వాక్యాలు. ఇంకొక బుక్ ఆలోచన ఉంది, ఇంతవరకు ఎవరు చేయలే భూమి మీద. పుస్తకంలో ఒకటే స్టేట్మెంట్ ఉంది, ఇంకా మిగతాది ఎక్కడ లేదు, ఇంకా ఖాళీ పేజీలే. కానీ ఆ స్టేట్మెంట్ నువ్వు కొన్న పేజీలో ఒక చోటు ఉంటుంది, నేను కొన్న పేజీలో ఇంకో చోటు ఉంటుంది. ఆత్మదర్శనం. ఇది ఇప్పుడు ఈ కవర్ పేజీ కూడా మొత్తం నేను ఎవరి మీద ఆధారపడను. మొత్తం చేతిరాతతో రాసిన. నేను అంటే నువ్వు చూడు, నా మనసులో అసలు ప్రపంచానికి సంబంధించిన ఏ ఆలోచన లేని కారణం నాకు అంత ఓపిక కుదిరింది. టైం ఎక్కువ దొరికిందనా? ఉంది టైము, నీకెంతనో నాకంతనే. బట్ ఇది కూడా అదొక్కటి ప్రింట్. మొత్తం చేతిరాత అంటే బ్లూ బుక్ అనుకుంటుంది, కంప్లీట్ బార్ కోడ్ తప్ప ఎవ్రీథింగ్. బ్లూ బుక్. ఆకాశం అంతా ఆర్జీవేనా? ఏం లేదు కానీ బ్రహ్మణి మానస సంచరే. ఓకే, సమాజంలో మనతో పాటు ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ అని ఇచ్చినట్టుగా కలిసి అతనే ఇనాగ్రేషన్ చేసింది. అదే మీటింగ్ తనగా బండి సార్ ఇష్టం. అదొక రోజు అంతే. నిన్ను కలిస్తే ఎంతో, ఆర్జీవి కలిస్తే అంతే. నాకు ఏ తేడా లేదు. సరే, షార్ట్ క్వశ్చన్స్ ఏదో అంటారుగా మనకి, ఏంటది ర్యాపిడ్ ఫైర్. సరే, ఏవో మంటలు. ఇట్లా ప్రేమ ఉంది, భయం ఒక అబద్ధం, జాలి అవసరం లేదు, కోపం నటించు, డబ్బు అవసరం, ఎంతవరకు అవసరం, ఎంత అవసరమో అంత అవసరం. ఏమంటారు, దానం ఇవ్వకు. అపాత్ర దానం ఇవ్వద్దా, అసలు దానం ఇవ్వద్దా? ఇవ్వు అంతే. దానం అన్నవా ఈగో, అది. దానం ఇవ్వకు, ఇవ్వు. దానం అని చెప్పకు. ఆకలి ఏమంటారు, ప్రత్యక్ష సత్యం. ఆలోచనలు టూల్స్ అంతే, టూల్స్ ఉపయోగించుకొని పడి. దైవం, దేవుడు, భక్తి ఉండని. దేవుడు లేడు అనే వ్యక్తి ఉండని. దయ్యము, భయం అన్నీ ఉండని. వాళ్ళందరూ కలిసే ఉంటారు యాక్చువల్లీ. అదే ఏమంటారు, గేటెడ్ కమ్యూనిటీ. అది. కుల మతాలు నాకు లేవు. భాషా భేదం నాకు లేదు. సంగీతం, విశ్వ సంగీతం ఉంది. ఇష్టం ఉందా, లేకపోతే అదొక ఉంది అంతే. ఇష్టం లేదు. పూర్తిగా మనిషి అంటే మనస్సు ఉన్నవాడు ఒకటి, మనసు లేనివాడు ఒకటి. మనీ ప్లస్ ఈక్వల్ టు మనిషి. అట్లా అది అంత సిద్ధాంతాలు కాదు, అందరికీ కదన్నా. మనీ ప్లస్ ఈక్వల్ అది ప్రపంచ పరంగా నేను చెప్పేది. మనసు ఉంటే నువ్వు ఒక మనిషిలాగా అనిపిస్తావు, మనసు లేకుండా నువ్వు నిజంగా మనిషిగా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇవి కాంతారీస్ అన్న చెప్పిన మాటలు. కెమెరామ్యాన్ కిరణ్, అభిలాష్తో వంశీ, పల్లవి టీవీ.